హాయ్ హలో నమస్తే గైస్, చాలా రోజుల తర్వాత అప్డేట్స్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ అప్డేట్స్ వీడియోస్ చేయట్లేదని మీరు చాలా కోపంగా ఉంటారని నాకు తెలుసు. కానీ నిజం చెప్పాలంటే ఈ మే నెల చాలా బోరింగ్ గా ఉంది గైస్. ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి, ఇంకోవైపు మూవీస్ లేక థియేటర్స్, అప్డేట్స్ లేక ఛానల్స్ ఎండిపోతున్నాయి. పోనీ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేద్దామంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోతుంది అండ్ కాపీ రైట్స్ కూడా ఇబ్బంది పెడుతున్నాయి. అండ్ రీసెంట్లీ యూట్యూబ్ నుంచి కూడా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తున్నాయి. సో ఏదైనా వీడియో చేయాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. సో అందుకే వీడియోస్ అనేవి చాలా లేట్ అవుతున్నాయి. సో దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ముందు జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్టర్ జాక్ క్రాగర్ తీసిన రెసిడెంట్ ఈవిల్ మూవీకి సంబంధించిన అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. అవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ మూవీ సెప్టెంబర్ 18న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3కి సంబంధించిన కొన్ని అఫీషియల్ ఫస్ట్ లుక్ ఇమేజెస్ రిలీజ్ చేశారు. అవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ వీటితో పాటు సీజన్ 3కి సంబంధించిన కొన్ని అఫీషియల్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఒక అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మరి సిరీస్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. అండ్ ఈ సీజన్ 3 జూన్ 21న HBO Max లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత స్కారీ మూవీ 6 కి సంబంధించిన కొన్ని అఫీషియల్ పోస్టర్స్ అనేవి రిలీజ్ చేశారు. అండ్ వీళ్ళు రీసెంట్లీ రిలీజ్ అయిన కొన్ని మూవీస్ యొక్క పోస్టర్స్ ని ప్యారడీ చేస్తూ వీళ్ళ పోస్టర్స్ అనేవి దింపారనమాట. అండ్ ఇవి చూడడానికి కొంచెం ఫన్నీగా ఉన్నాయి. అండ్ ఈ మూవీ జూన్ 5న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ మూవీకి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మరి మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. అండ్ ఈ మూవీ జూన్ 5న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 2కి సంబంధించిన ఒక అఫీషియల్ పోస్టర్ అండ్ ఒక అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మరి సిరీస్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. ఈ సిరీస్ జూన్ 25న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత 2022లో రిలీజ్ అయిన ఫాల్ మూవీకి సీక్వెల్ రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది కదా. ఈ సీక్వెల్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజెస్ ని రీసెంట్లీ రిలీజ్ చేశారు. అవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ సినాప్సిస్ కూడా రిలీజ్ చేశారు. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ ఫాల్ 2 మూవీ ఆగస్ట్ 7న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత నెట్ఫ్లిక్స్ నుంచి ఎనోలా హోమ్స్ 3 మూవీకి సంబంధించిన అఫీషియల్ పోస్టర్స్ అండ్ ఒక అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఈ మూవీలో ఎనోలా హోమ్స్ పెళ్లి జరుగుతున్న టైంలో షెర్లాక్ హోమ్స్ కిడ్నాప్ అవుతాడనమాట. సో ఎనోలా తన బ్రదర్ ని కనిపెట్టి టైం కి తన మ్యారేజ్ కి అటెండ్ అయిందా లేదా అనే పాయింట్ చుట్టూ మూవీ యొక్క స్టోరీ రివాల్వ్ అవబోతుందని మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. ఈ మూవీ జూలై 1 తారీఖున నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ మూవీకి స్పిన్ ఆఫ్ గా క్లిఫ్ బూత్ అనే ఒక మూవీ రాబోతుంది. అండ్ ఆ మూవీలో బ్రాడ్ పిట్ గారు మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు కదా. రీసెంట్లీ ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిందనమాట. ఈ మూవీ డిసెంబర్ 23న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ OTT రిలీజ్ కి ముందు ఈ క్లిఫ్ బూత్ మూవీని వరల్డ్ వైడ్ గా ఐమాక్స్ థియేటర్స్ లో నవంబర్ 25న రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీని 2 వీక్స్ పాటు ఐమాక్స్ థియేటర్స్ లో ప్లే చేయబోతున్నారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది కదా. ఆ మూవీ యొక్క షూటింగ్ ఈ సంవత్సరమే స్టార్ట్ అయింది. అండ్ 81 డేస్ లో మూవీ యొక్క షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రెసెంట్ ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూన్ మంత్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఈ క్వైట్ ప్లేస్ ఫ్రాంచైజ్ లో ఎమిలీ బ్లంట్ నటించిన మూవీకి కంటిన్యూషన్ గా థర్డ్ పార్ట్ రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది కదా. ఈ థర్డ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ రీసెంట్లీ స్టార్ట్ అయింది. అండ్ ఈ థర్డ్ మూవీలో ఎమిలీ బ్లంట్ అండ్ కిలియన్ మర్ఫీ వాళ్ళ రోల్స్ లో రిటర్న్ కాబోతున్నారు. అండ్ యాక్టర్ జాన్ క్రెసెన్స్కీ ఈ మూవీని రైట్ అండ్ డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ రీసెంట్లీ అతను ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ పెట్టి థర్డ్ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అయిందని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశాడు. అండ్ తర్వాత ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 3కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజ్ ఒకటి రిలీజ్ చేశారు. అండ్ ఈ సీజన్ 3కి సంబంధించిన అఫీషియల్ డిస్క్రిప్షన్ కూడా రిలీజ్ చేశారు. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ సీజన్ 3 నవంబర్ 11న ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత సానిక్ ఫ్రాంచైజ్ నుంచి రాబోతున్న 4th మూవీకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని మూవీ యొక్క డైరెక్టర్ ఈ ఫోటో షేర్ చేసుకుని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీ మార్చ్ 19, 2027న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత యాక్టర్ హెన్రీ కేవిల్ వాల్ట్రాన్ అనే ఒక బిగ్ బడ్జెట్ లైవ్ యాక్షన్ మూవీలో నటించాడు. అండ్ ఆ మూవీ యొక్క షూటింగ్ లాస్ట్ ఇయర్ మే నెలలో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మూవీ ఈ సంవత్సరం థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన అమెజాన్ MGM స్టూడియోస్ వాళ్ళు ఈ మూవీని థియేటర్ లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా OTT లో రిలీజ్ చేయబోతున్నామని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ మూవీని పోస్ట్ పోన్ చేసి 2027లో ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయబోతున్నారని కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత 1985లో ద గోనీస్ అనే ట్రెజర్ హంటింగ్ అడ్వెంచరస్ మూవీ ఒకటి వచ్చిందనమాట. అయితే ఇప్పుడు 40 years తర్వాత WB స్టూడియోస్ వాళ్ళు ఈ మూవీ యొక్క సీక్వెల్ తీయడానికి గ్రీన్ లిట్ చేశారు. అండ్ ఫస్ట్ మూవీ యొక్క స్క్రీన్ రైటర్ అయిన క్రిస్ కొలంబస్ అండ్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్ ఈ సెకండ్ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారంట. అండ్ పాట్సీ పాన్సరోలి అనే ఒక రైటర్ ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత లాస్ట్ మంత్ ఏప్రిల్ 23న స్ట్రేంజర్ థింగ్స్ టేల్స్ ఆఫ్ 85 అనే యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ అయింది కదా. ఈ యానిమేటెడ్ సిరీస్ కి సీజన్ 2 రాబోతుందని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రాబబ్లీ దిస్ ఇయర్ ఫాల్ సీజన్ లో ఈ సీజన్ 2 యొక్క రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత 2011లో ద అడ్వెంచర్స్ ఆఫ్ టింటిన్ అనే ఒక యానిమేటెడ్ మూవీ రిలీజ్ అయింది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు.
ఇందులో యానిమేషన్ స్టైల్ కావచ్చు, అడ్వెంచర్స్ కావచ్చు, వేరే లెవెల్ ఉంటాయి. అండ్ రీసెంట్లీ వెరైటీ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ప్రెసెంట్ ఈ మూవీకి సీక్వెల్ డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ ప్రెసెంట్ ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ని పీటర్ జాక్సన్ అనే ఒక డైరెక్టర్ రాస్తున్నారు. అండ్ ఈ మూవీని ఆయన డైరెక్ట్ చేస్తారని రీసెంట్లీ వెరైటీ నుంచి ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ లో ఇప్పుడు 4 లైవ్ యాక్షన్ సిరీస్ లు డెవలప్మెంట్ లో ఉన్నాయని రీసెంట్లీ విన్ డీజిల్ కన్ఫర్మ్ చేశారు. అండ్ విన్ డీజిల్ ఏం చెప్పుకొచ్చాడంటే అతను లాస్ట్ 1 డెకేడ్ నుంచి ఫ్యాన్స్ ని గమనిస్తూ వచ్చాడంట. అండ్ ఫ్యాన్స్ అందరూ ఈ ఫ్రాంచైజ్ ఇంకా ఎక్స్పాండ్ కావాలి, ఇంకా మూవీస్ రావాలి, ఇంకా స్టోరీస్ తెలియాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. సో అందుకే ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ ని ఎక్స్పాండ్ చేసి ఇంకో 4 సిరీస్ లు డెవలప్మెంట్ లో ఉంచారని విన్ డీజిల్ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ 4 సిరీస్ లని పీకాక్ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారని విన్ డీజిల్ కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత స్మైల్ ఫ్రాంచైజ్ లో వచ్చిన 2 మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే పర్ఫామ్ చేశాయి కదా. సో పారమౌంట్ స్టూడియోస్ వాళ్ళు ఈ ఫ్రాంచైజ్ ని ఎక్స్పాండ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ప్రెసెంట్ ఈ ఫ్రాంచైజ్ లో 3rd మూవీ యాక్టివ్ డెవలప్మెంట్ లో ఉందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత 2016 లో లైట్స్ అవుట్ అనే ఒక హారర్ మూవీ వచ్చింది. ఈ మూవీలో లైట్ ఆఫ్ చేస్తే దయ్యం వస్తూ ఉంటుంది. అండ్ ఈ మూవీలో మరీ అంత హారర్ ఎలిమెంట్స్ లేకపోయినా పర్లేదు, మూవీ అయితే బాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు న్యూ లైన్ సినిమా వాళ్ళు ఈ మూవీకి సీక్వెల్ డెవలప్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ప్రాబబ్లీ ఈ మూవీ 2027 లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత జేసన్ స్టాథమ్ నటించిన ద మెగ్ మూవీ ఫ్రాంచైజ్ ఉంది కదా, ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పుడు 3rd పార్ట్ డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ డబ్ల్యూబీ స్టూడియోస్ అండ్ సిఎంసి పిక్చర్స్ ఈ 2 బ్యానర్స్ కలిసి ఈ మూవీని డెవలప్ చేస్తున్నారంట. అండ్ ప్రీవియస్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన బెన్ విట్లీ ఈ 3rd మూవీని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడంట. అండ్ ఈ మూవీని 2028 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత ద బాయ్స్ ఫ్రాంచైజ్ అప్డేట్ లో విషయానికి వస్తే రీసెంట్లీ ద బాయ్స్ సీజన్ 5 రిలీజ్ అయిందనమాట. లిటరల్లీ కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. అండ్ సిరీస్ యొక్క క్రియేటర్స్ లాస్ట్ కి వచ్చేసరికి ఈ ఫైనల్ సీజన్ ని చెడగొట్టినట్టు అండ్ రైటింగ్ పొటెన్షియల్ ని వేస్ట్ చేసినట్టు అనిపించింది. అండ్ వీళ్ళు సిరీస్ కి ఇచ్చిన ఎండింగ్ కంటే ఫ్యాన్స్ ఏఐతో క్రియేట్ చేసిన ఎండింగే చాలా బాగుంది అనిపించింది. అండ్ కొన్నిసార్లు ఈ సీజన్ 5 కంటే సీజన్ 3 బాగుంది కదా అనిపించింది. నిజంగా నాకు ఇంట్రెస్ట్ పోయింది. అందుకే టైం వేస్ట్ ఎందుకని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఆపేశాను. మరి మీకు సీజన్ 5 ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత ఈ బాయ్స్ ఫ్రాంచైజ్ నుంచి వాట్ రైజింగ్ సిరీస్ యొక్క ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఈ సిరీస్ వచ్చేసి 1950s టైం పీరియడ్ లో జరుగుతుంది. అంటే ఇది బాయ్స్ సిరీస్ కి ప్రీక్వెల్ అనమాట. ఇందులో సోల్జర్ బాయ్ కి సంబంధించిన ఆరిజిన్ కూడా మనకి తెలియబోతుంది. అండ్ ఈ సిరీస్ ఎర్లీ 2027 లో ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఈ బాయ్స్ ఫ్రాంచైజ్ లో జెన్వి సిరీస్ వచ్చింది కదా, ఈ సిరీస్ ని 2 సీజన్స్ తర్వాత క్యాన్సిల్ చేసేశారు. కానీ ఈ సిరీస్ లో ఉండే క్యారెక్టర్స్ ని మాత్రం వేరే సిరీస్ లో ఎక్స్ప్లోర్ చేస్తారని ఎరిక్ క్రిప్కే చెప్పుకొచ్చారు. అండ్ తర్వాత ఈ బాయ్స్ ఫ్రాంచైజ్ లో ద బాయ్స్ మెక్సికో అనే ఒక సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ సిరీస్ యొక్క ఈవెంట్స్ అనేవి ది బాయ్స్ సీజన్ 5 యొక్క ఈవెంట్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ప్రెసెంట్ ఈ సిరీస్ యొక్క స్క్రిప్ట్ డెవలప్మెంట్ లో ఉంది. అండ్ స్క్రిప్ట్ ఐడియా అమెజాన్ వాళ్ళకి బాగా నచ్చిందంట. అండ్ ఈ సిరీస్ యొక్క స్క్రిప్ట్ ని బ్లూ బీటల్ మూవీ యొక్క రైటర్స్ రాస్తున్నారు. అండ్ యాక్టర్ డియాగో లూనా ఈ సిరీస్ ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఈ సిరీస్ లో కూడా గోర్ అండ్ ఆర్ రేటెడ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ ప్రాబబ్లీ 2028 లో ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవ్వచ్చంట. అండ్ ఇవి రీసెంట్లీ వచ్చిన కొన్ని జనరల్ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో మార్వెల్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ జరిగిన డిజ్నీ యొక్క అప్ ఫ్రంట్ ఈవెంట్ లో విజన్ క్వెస్ట్ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అండ్ ఈ సిరీస్ అక్టోబర్ 14th డిజ్నీ ప్లస్ లో రిలీజ్ కాబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత రీసెంట్లీ డిజ్నీ ప్లస్ లో పనిషర్ 1 లాస్ట్ కిల్ అనే ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ రిలీజ్ అయింది. అండ్ ఫ్యాన్స్ కి ఆ స్పెషల్ ప్రెజెంటేషన్ చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మార్వెల్ వాళ్ళు పనిషర్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక కొత్త ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నట్టు రీసెంట్లీ డానియల్ ఆర్పికే నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత వండర్ మ్యాన్ సిరీస్ కి సీజన్ 2 ప్రెజెంట్ డెవలప్మెంట్ లో ఉందని రీసెంట్లీ ద హాలీవుడ్ రిపోర్టర్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత ప్రెజెంట్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ యొక్క సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అండ్ ఈ షూటింగ్ ఎర్లీ జూలై మంత్ లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ సీజన్ 3 యొక్క టైమ్ లైన్ వచ్చేసి సీజన్ 2 జరిగిన 1 year తర్వాత జరుగుతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ సీజన్ 3 లో మల్టిపుల్ విలన్స్ ఉండబోతున్నారంట. అండ్ ప్రస్తుతానికి షూటింగ్ స్పాట్ నుంచి బుల్జాయ్ క్యారెక్టర్ కి సంబంధించిన కొన్ని అఫీషియల్ ఫస్ట్ లుక్స్ అనేవి బయటకు వచ్చాయి. అండ్ ఇందులో బుల్జాయ్ యొక్క సూట్ వచ్చేసి కామిక్ యాక్యురేట్ గా ఉంది. అండ్ దీంతో పాటు సీజన్ 3 యొక్క షూటింగ్ స్పాట్ నుంచి లూక్ కేజ్ అండ్ ఐరన్ ఫిస్ట్ వీళ్ళ క్యారెక్టర్స్ కి సంబంధించిన ఫస్ట్ లుక్స్ కూడా బయటకు వచ్చాయి. అండ్ ఇదే కాదు, ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు ఎలక్ట్రా క్యారెక్టర్ ను కూడా రిటర్న్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ప్రాబబ్లీ ఈ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 3 లో ఎలక్ట్రా క్యారెక్టర్ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే ప్రెజెంట్ రూసో బ్రదర్స్ లండన్ లోని పైన్వుడ్ స్టూడియోలో అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటున్నారంట. అండ్ దాంతో పాటు అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ యొక్క షూటింగ్ ప్రిపరేషన్ కూడా అక్కడే చేసుకుంటున్నారని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ సీక్రెట్ వార్స్ మూవీ యొక్క షూటింగ్ ఆగస్ట్ మంత్ నుంచి స్టార్ట్ కాబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ విషయానికి వస్తే ఇంకో 2 months లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ రిలీజ్ కాబోతుంది. సో మూవీ యొక్క ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ రీసెంట్లీ చూసుకుంటే మూవీకి సంబంధించి కొన్ని అఫీషియల్ ఫస్ట్ లుక్ ఇమేజెస్ రిలీజ్ చేశారు. అండ్ ఇవి
కాకుండా మూవీకి సంబంధించిన అఫీషియల్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. అవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇది కాకుండా రీసెంట్లీ ఎంపైర్ మ్యాగజైన్ వాళ్ళు కొన్ని పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇవి మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఆ పోస్టర్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ మూవీకి సంబంధించిన అఫీషియల్ సినాప్సిస్ కూడా రిలీజ్ చేశారు. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ రీసెంట్లీ బిహైండ్ ద సీన్స్ టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. అందులో స్పైడర్ మ్యాన్ వింటర్ జాకెట్ వేసుకుని ఉన్నాడు. అండ్ అది కొంచెం ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ రిఫరెన్స్ లాగా ఉందని కొంతమంది ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. అండ్ ఇది కాకుండా రీసెంట్లీ స్క్రీన్ ఎక్స్ లో ఈ మూవీకి సంబంధించిన ఒక బిహైండ్ ద సీన్స్ వీడియోని ప్లే చేశారు. అండ్ ఇందులో ద హ్యాండ్ నింజాస్ ని కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. అండ్ ఈ ప్రమోషనల్ మెటీరియల్స్ అన్ని చూసి మూవీ వేరే లెవెల్ ఉండబోతుందని ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ రిలీజ్ అయిన కొన్ని ప్రోమోస్ లో గమనిస్తే ప్రీవియస్లీ రిలీజ్ అయిన ట్రైలర్ లో కంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్ బాగా ఇంప్రూవ్ చేసినట్టు కనిపిస్తున్నారు. అండ్ ఆ షార్ట్స్ అన్నిటిలో కూడా విఎఫ్ఎక్స్ కొంచెం ఇంప్రూవ్ చేసినట్టు కనిపిస్తున్నారు. అండ్ ఫ్యాన్స్ అయితే సెకండ్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఈ మూవీ యొక్క సెకండ్ ట్రైలర్ మొన్న మే 28న కెనడాలో అప్రూవ్ అయింది. అండ్ ప్రాబబ్లీ ఈ ట్రైలర్ ని త్వరలో ఆన్లైన్ లో కూడా రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీలో ఎంతమంది ఈ మూవీ యొక్క సెకండ్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇది గైస్ ఇవాల్టి అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.